7 నెలల నుంచి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీదే నడుస్తుంది. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా ప్రభుత్వం భయపడుతుంది. హామీలు ఎక్కడ అమలు చేయాల్సొస్తుందో దానికి ఏం సమాధానం చెప్పాలనే భయంతోటే బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కామెంట్ చేయడం కూడా జరిగింది. మరి నిజంగానే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి ఆలోచనలో లేదా, భయపడుతుందా? అసలు ఏం జరుగుతుందనుకోవాలి? ఏదైనా అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప నాకున్న ప్రాథమిక అవగాహన మేరకు బడ్జెట్ పెట్టి తీరాలి. ఎందుకు అంటే ఒక్క రూపాయి కూడా అసెంబ్లీ అనుమతి లేకుండా ఖర్చు పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. ఏ ప్రభుత్వానికి లేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. అనుమతి తీసుకోవాలి అసెంబ్లీ వెనక ముందు. కాబట్టి అనివార్యంగా బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టక తప్పదు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టారు? ప్రతి రూపాయి అసెంబ్లీ అనుమతి తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జూన్ బహుశా 6వ తేదీకో 10వ తేదీకో దాని కాల పరిమితి తీసుకోవాలి. ఆడి వరకు మాత్రమే బడ్జెట్ పెట్టే అధికారం, బాధ్యత ఆ ప్రభుత్వానికి. ఆ తర్వాత పెట్టడానికి కూడా రైట్ లేదు. కాబట్టి దాన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. పూర్తి బడ్జెట్ పెట్టడానికి దానికి రైట్ లేదు. 2 బడ్జెట్ పెట్టకుండా అసెంబ్లీ అనుమతి లేకుండా జీతం కూడా ఇవ్వదు. కాబట్టి ఈ రీత్యా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు ఆ నిర్దిష్ట కాలం. ఈ ప్రభుత్వానికి 5 ఏళ్ళు బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టక తప్పదు. ఒకవేళ ఇప్పుడు పెట్టడానికి తటపటాయిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే బడ్జెట్ పెడితే ఏమవుతుందంటే కొన్ని నిజాలు తెలుస్తాయి. అంటే బడ్జెట్ అంటే అర్థం ఏంటి? ఆదాయం, ఖర్చు. ఎక్కడి నుంచి ఎంత ఆదాయం వస్తుంది, దేనికి ఎంత ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టడం అర్థం ఏంటి? ప్రభుత్వం యొక్క అనౌన్స్ చేసే స్కీమ్స్ కావచ్చు, వాళ్ళ విధాన నిర్ణయాలకి ఎంత ఖర్చు. పోలవరానికి ఎంత, గాలేరు నగర్కి ఎంత, అంజనీవాకి ఎంత, అమ్మఒడికి ఎంత, హెడ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు పడే అవకాశం. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ 2024-25 ఫైనాన్షియల్ బడ్జెట్ యొక్క స్వభావాన్ని మనం పరిగణలో తీసుకుంటే దాదాపు ఒక లెక్క ప్రకారం 1,99,000 కోట్ల రూపాయలు ఆదాయం ఉంది వివిధ రూపాల్లో. అంటే ఓన్ రెవెన్యూ, సెంట్రల్ ట్యాక్స్లో వాటా, 3 గ్రాంట్ లినియేజ్. ఈ 3 మార్గాల ద్వారా 1,99,000 కోట్లు వస్తాయి. ఖర్చులు ఎలా ఉన్నాయంటే జీతభత్యాలు, రెండోది పెన్షన్స్, అంటే మన అమ్మఒడి ఈ పేదల పెన్షన్ కాదు, ఆ పెన్షన్స్, ఎనర్జీ బిల్లు, 104, 108, మన అప్పులకు వడ్డీలు. అంటే మనం అప్పులు చేసాం కదా ఇంతవరకు పాత ప్రభుత్వాలు. వీటన్నిటికి కలిసి ఎంత ఉందో తెలుసా? 1,89,000 కోట్లు అవుతుంది ఖర్చు. ఇది ఎవరూ నిరాకరించని ఖర్చు. అంటే ఇంకా మిగిలినంత రాష్ట్ర ప్రభుత్వం చేతిలో 10,000 కోట్లు ఉంది. అప్పు ఎంత చేయొచ్చు? 40,000 నుంచి 50,000 కోట్లు. ప్రీవియస్ గవర్నమెంట్ 40,000 కోట్లు చేసింది. వీళ్ళు ఇంకో 10,000 కోట్లు పెంచితే పెంచవచ్చు, 40,000-50,000 కోట్లు. అంటే ఇంకేదైనా అదనంగా చూపించినా 60,000 కోట్లు అవ్వచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 60,000 కోట్లు ఏదైతే మిగిలి ఉంటుంది కదా, ఆ 10,000 కోట్లు ప్లస్ అప్పు ఎంత చేస్తారో ఇదంతా కలుపుకొని ఏ శాఖకి ఎంత కేటాయించారో చెప్పాలి. ఉదాహరణకు తల్లికి వందనం అనేది ఇంకా ఇలా. తల్లికి వందనం అనేది ఎంత కేటాయింపు? 15,000 కోట్లు కేటాయించారనుకోండి, ప్రతి బిడ్డకి ఇస్తారని అర్థం. సింపుల్ లాజిక్ ఇది. అది 4,000 కోట్లు కేటాయించారనుకోండి, ఒక బిడ్డకి ఇస్తారు. ఇప్పుడు పొరపాటు 4,000 దాంట్లో అనౌన్స్ చేసేసినాడంటే ఇంకా తల్లికి వందనంలో చంద్రబాబు నాయుడు మోసం చేశారని చెప్పేస్తారు. అందరూ కేటాయించారనుకోండి 15,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు పెన్షన్స్, వృద్ధులకు, వికలాంగులకు, వీళ్ళందరికీ కలిసి ఇప్పుడు ఎంత కేటాయించాలి? 46,000 కోట్లు కేటాయించాలి. దే లెక్క ప్రకారం, చంద్రబాబు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ లెక్క ప్రకారం 46,000 కోట్లు అవుతుంది. 46,000 కోట్లు కేటాయించారనుకోండి, అందరికి ఇస్తారని అర్థం. దాంట్లో ఏమైనా తక్కువ ఇచ్చారనుకోండి, కొంచెం తీసేస్తారని అర్థం. అట్లా ఇప్పుడు రైతు భరోసా 10,000 కోట్లు కేటాయించాలి. ఈ 4 లెక్క వేయండి. 46,000 కోట్లు పెన్షన్స్, దాదాపు 15,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం, రైతు భరోసా 10,000 కోట్లు. ఎంత అవుతుంది? 60,000 కోట్లు అయింది. ఇంకా నిరుద్యోగ వృత్తి, ఆ తర్వాత ఆడపిల్లలకు సంబంధించి 18,000 రూపాయలు పర్ ఇయర్, అంటే 18 సంవత్సరాలు నిండి వాళ్ళందరికీ. ఇవన్నీ కేటాయించుకుంటా పోతే ఇంకో 1,00,000 కోట్లు పెట్టాల్సి వస్తుంది. 70 ఉంది బడ్జెట్లో. అంటే బడ్జెట్ ప్రవేశపెడితే ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు పెట్టలేదని జగన్ అంటున్నాడు. అట్లా పెట్టకపోయినా బడ్జెట్ పెట్టి తీరాల్సిందే. ఎందుకంటే బడ్జెట్ ఆమోదం పొందాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే బడ్జెట్ పెట్టమని చెప్పడం ద్వారా
ఏ శాఖ అలాగని అన్ని శాఖలు కేటాయించుకుంటూ వచ్చారనుకోండి, మన ఆదాయం అవకాశం 1,99,000 కోట్లు, ఖర్చులు 2 లక్షలు 3 లక్షల కోట్లు చూపించారనుకోండి, 2 లక్షల కోట్లు చూపించారనుకోండి, ఆ 1,00,000 కోట్లు ల్యాండింగ్ చేస్తావు, అప్పు చేస్తావా, సాధ్యం కాదు అని క్వశ్చన్ చేయడానికి ప్రజలు బిల్డప్ చేసే కార్యక్రమం. కాబట్టి బడ్జెట్ ప్రవేశపెడితే ఏమో అద్భుతాలు. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టినంత ఖర్చు పెడతారా? చాలా ఖర్చు పెట్టరు. మళ్ళీ బడ్జెట్ పద్ధతులపైన మార్చిలో జరిగే దాంట్లో అన్ని పర్మిషన్ మళ్ళీ తీసుకునేస్తారు. కాబట్టి బడ్జెట్ మతలబులో ఉన్న లాజిక్ ఏంటంటే, కేటాయింపులు వివిధ రంగాలకు చేసినప్పుడు చంద్రబాబు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటికీ కరెక్ట్ కేటాయింపులు జరిపితే బడ్జెట్ అనవబోతుంది. కరెక్ట్ యాంగిల్ జరపకపోతే మోసం చేస్తున్నారని చెప్పుకోవడానికి రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాయింట్ ని కార్నర్ చేస్తున్నారు. నాకున్న అవగాహన మేరకు బడ్జెట్ పెట్టాల్సిందే. బడ్జెట్ పెట్టడం అనేది చంద్రబాబు గారికి ఒక ఇబ్బంది అంటే బడ్జెట్ పెట్టడం చేతగాదు కాదు. ఇవన్నీ చర్చనీయాంశం అవుతాయి. ఇప్పుడు ఆదాయం పెరిగిందంటే ఏడ పెట్టాలి? ఓన్ ట్యాక్స్ పెరుగుతాయంటారు. ఎట పెరగాలి? 1,16,000 కోట్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓన్ ట్యాక్స్ ఈ ఇయర్ 1,50,000 కోట్లు వస్తుందని చెప్పేసినాడు అనుకోండి, వేయచ్చు. అంటే ఈ ఓన్ ట్యాక్స్ అంటే అర్థం ట్యాక్స్లు పెరిగిపోతాయి నాకు, అంతే కదా. ట్యాక్స్ రెవెన్యూ కేంద్రం నుంచి జిఎస్టీ 40,000-60,000 కోట్లు, ఇలా 60,000-70,000 కోట్లు వస్తాయనుకోండి, యాడ్ నుంచి వస్తాయని అప్పు ఎక్కువ చేస్తాం అనుకోండి. నేను 40,000 కోట్లు చేస్తే శ్రీలంకను, నువ్వు 70,000 కోట్లు చేస్తావా అంటాను. కాబట్టి చంద్రబాబు గారు పెట్టడంలో ఈ ఇబ్బంది ఉంది. పెట్టించడంలో జగన్మోహన్ రెడ్డి గారు లాజిక్ ఏంటి? పెడితే ఒక సమస్య, పెట్టుకోకపోతే ఆ రకంగా ఇది పొలిటికల్ యాంగిల్ తీసుకుంటుంది. బడ్జెట్ అయితే పెడతారు, బట్ ఇవన్నీ అడ్రస్ అయితే మాత్రం చంద్రబాబు గారికి ఒక పెద్ద సమస్యగా అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారి అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.